థైరాయిడ్ సమస్య వచ్చి చాలామంది జీవితకాలం మందు ఉపయోగిస్తుంటారు. అలాంటి థైరాయిడ్ సమస్య వచ్చిన పేరెంట్స్ మీలాగా మీ పిల్లలకి థైరాయిడ్ సమస్య రాకుండా ఉండాలంటే ముందు నుంచి నేను చెప్పిన 2 పూట్ల ఆహారాలు కొద్దిగా ఆలోచన చేసి ఆచరణలో మార్పు చేసి చూడండి. ఉదయం పూట పిల్లలకి పాలు ఇవ్వటం కంటే ఒక చిన్న గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్ ఇవ్వండి. ఈ జ్యూస్ తాగాక ఒక 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత కొంచెం మొలకలు ఎత్తిన విత్తనాలు, పండ్లు ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఖర్జూరాలతో తిని ఫ్రూట్స్ తినేసేయమనండి. ఇలాగే టిఫిన్ పెట్టకుండా మొలకలు, పళ్ళు పెట్టండి. సాయంకాలం స్కూల్ నుంచి రావడంతో 5ంటికి ఒక గ్లాసు బత్తాయి కమల జ్యూస్ లాంటిది ఇవ్వండి. ఈవినింగ్ 6:30 కల్లా కాస్త గుమ్మడి గింజలు, పొద్దుతిరుడు పప్పు, పుచ్చగింజల పప్పు, లేకపోతే డబ్బులు ఇబ్బందులు అయితే బాదం, పిస్తా పప్పులు ఇట్లాంటి ప్రొద్దునే నానబెడితే 3-4 రకాల విత్తనాలు సాయంకాలం నానతాయి. ఈ నానబెట్టిన విత్తనాలు ఎండు ఖర్జూరాలు పిల్లలకి ఇస్తే కమ్మగా తినేస్తారు. ఈ ఎండు విత్తనాలు, ఖర్జూరాలు తినేసి ఫ్రూట్స్ పెట్టేసేయండి. మార్నింగ్ ఈవినింగ్ వండకుండా న్యాచురల్ ఫుడ్ ఇట్లా పెట్టండి. అసలు లైఫ్లో మీ పిల్లలకి థైరాయిడ్ సమస్యలు కాదు కదా, ఏ విధమైన హార్మోన్ సమస్యలు రాకుండా ఇమ్యూనిటీ బాగా పెరిగి ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్లకుండా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. అలాంటిది మీకు జరిగిన నష్టం వాళ్ళకి జరగకూడదంటే మీరు మారండి, పిల్లల్ని మెల్లగా మార్చుకోండి.